హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లావణ్య. ఈరోజు మన వీడియో ఎప్పుడు ఒకేలాగా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా ఎగ్ కర్రీ ఇలా చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఇంకా ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదు. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇంకా టైం కూడా చాలా తక్కువే పడుతుంది. దానికి ప్రాసెస్ ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి. తర్వాత కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని ఒక 4-5 మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇది మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఎందుకంటే దీనికి ఆయిల్ ఎక్కువ పట్టదు. స్టవ్ ఎక్కువ పెట్టినామనుకోండి కర్రీ తొందరగా మాడిపోతుంది అనమాట. చిన్న పెట్టుకుంటే మంచిగా మగ్గుతుంది. ఉల్లిపాయ ముక్కలు ఈ కలర్ వచ్చిన తర్వాత 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత కర్రీకి సరిపడా కారం, ఉప్పు. కారం కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. ఎందుకంటే ఓన్లీ ఉల్లిపాయ ముక్కలే వేస్తున్నాం కాబట్టి కర్రీ అనేది కొద్దిగా తీయగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కారం కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత చిన్నది నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకొని దాన్ని రసం తీసుకోవాలి. రసం చాలా పల్చగా తీసుకోవాలి. చిక్కగా తీసుకున్నాం అనుకోండి మళ్ళీ పులుపు అయిపోతుంది కూర అంతా. మీకు కావాలంటే ఇంకొకని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చింతపండు వేస్తేనే టేస్ట్ వస్తుంది. వాటర్ వేసినాం అనుకోండి మళ్ళీ ఎగ్ అనేది నీచు వాసన వస్తుంది అనమాట. చింతపండు రసం వేసుకున్న తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, 2-3 పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకొని 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనం ముందుగానే ఉడికించుకున్న ఎగ్స్ని చిన్న చిన్న ఘాట్లలాగా పెట్టుకొని కర్రీలో వేసేసుకోవాలి. కర్రీలో వేసిన తర్వాత ఒక మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. ఇది చపాతీలో కానీ తినొచ్చు, రైస్లో కానీ తినొచ్చు. ఎలా తిన్నా చాలా చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.